హాయ్ అందరికీ నమస్కారం. 'పెద్ది' సినిమా చూసిన తర్వాత కొంతమంది నెగెటివ్ రివ్యూలు అంటే మనసు నిండా ద్వేషం నింపుకున్న కొంతమంది నీచ్ కమీనేలు చెప్తున్న మాట ఏంటంటే, "ఒక గేమ్ అంటే ఓకే అండి. 2 గేములు, 3 గేముల్లో గూడా అంత నిష్ణాతులుంటారా? మరి ఓవర్‌గా లేదా? మరి ఇదేదో నమ్మశక్యంగా ఉందా?" అని ఏదో మాట్లాడుతా ఉన్నారు. దీన్నేమంటారంటే సినిమాలోనే చెప్పారు. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటారు. క్రాస్ ఓవర్ అథ్లెట్. క్రాస్ ఓవర్ అథ్లెట్‌లో నిజ జీవితంలో కూడా ఉన్నారు. 'పెద్ది' లాంటి వాళ్ళు నిజ జీవితంలో ఉన్నారు. వాళ్ళెవరో ఒక్కసారి చూద్దాం. సో 'పెద్ది' చూడండి క్రాస్ ఓవర్ అథ్లెట్. అంటే అతనికి క్రికెట్‌తో పాటుగా రెజ్లింగ్‌లో కూడా శిక్షణ పొందుతాడు. కొన్ని కొన్ని అంశాలు క్రికెట్‌లో అవలంబించిన అంశాలు యాటిట్యూడ్ రెజ్లింగ్‌లో కూడా తీసుకుంటాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సో క్రాస్ ఓవర్ అథ్లెట్‌లు ఎవరున్నారు మన నిజ జీవితంలో అంటే మనకు బాగా తెలిసిన ఎంఎస్ ధోని క్రికెట్, ఫుట్‌బాల్ 2 ఆడతారాయన. క్రికెట్‌లో ఆయన ఇంకొంచెం ఎక్కువ ప్రతిభా పాటవాలున్నాయి కాబట్టి క్రికెట్‌లో రాణించారు బాగా. ఆయన ప్రపంచ దిగ్గజ క్రికెటర్ అయిపోయారు. కానీ ఫుట్‌బాల్‌లో కూడా ఆయన వాళ్ళ కొన్ని స్టేట్‌కి ఫుట్‌బాల్ ఆడారు. మొదట్లో ఆయన కుర్రాడుగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఫుట్‌బాల్ ప్లేయర్‌గానే ఉండేవాడు. ఫుట్‌బాల్‌లో వికెట్ కీపర్‌గా ఉండేవాడు. అంటే గోల్ కీపర్‌గా ఉండేవాడు. గోల్ కీపర్‌గా ఉంటే చూసిన వ్యక్తులు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు 'రామ్ చరణ్‌ని' ఏ రకంగానైతే ఈయన 'గౌర్ నాయుడు' అనే వ్యక్తి క్రికెట్‌లో చూసి "నువ్వు కుస్తీలో దగ్గర బాగా రాణిస్తావని" చెప్పారు. అలాగే గోల్ కీపర్‌గా అద్భుతంగా చేస్తున్న ధోనిని చూసి "సో నువ్వు క్రికెట్‌లోకొస్తే భవిష్యత్తు బావుంటుంది. ఫుట్‌బాల్ కంటే క్రికెట్ ఇండియాలో బాగా ఆదరణ గదా! రా" అని చెప్తే అప్పుడు క్రికెట్‌లోకెళ్ళి క్రికెట్‌లో వికెట్ కీపర్ అయ్యాడు. ఆ తర్వాత 'కపిల్ దేవ్' గారు క్రికెట్ ఆడారు. అద్భుతంగా వరల్డ్ కప్ సాధించి పెట్టారు. ఇండియన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నారు. ఇప్పుడు గోల్ఫ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ క్రీడాకారుడిగా రాణిస్తా ఉన్నారు 'కపిల్ దేవ్' గారు. తర్వాత కరణం మల్లీశ్వరి మన స్టేట్‌కి సంబంధించిన ఆమె మనకంతా కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో మాత్రమే ఆమె తోపని మనకు తెలుసు. ఆమె గోల్డ్ మెడల్ ఒలింపిక్‌లో గెలుచుకున్నారు. అలాంటి కరణం మల్లీశ్వరి గారు స్ప్రింటర్‌గా అంటే పరుగు పందెం, స్ప్రింటర్‌గా, షాట్ పుట్టు, డిస్కస్ త్రో వీటన్నింటిలో కూడా ఆమె బాగా పరిణితి చెందిన వ్యక్తిగా, ఆమె నేషనల్స్‌కి ఆడిన వ్యక్తిగా కూడా చాలా మందికి తెలీదు. ఆమె రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొన్నారు. వీటన్నిటిలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. కాకపోతే వెయిట్ లిఫ్టింగ్ బలంగా ఉంటారు కాబట్టి వెయిట్ లిఫ్టింగ్‌లో అయితే ఖచ్చితంగా మరి రాణిస్తారంటే వెయిట్ లిఫ్టింగ్‌లోకెళ్లారనమాట. ఆ తర్వాత నీరజ్ చోప్రా మనకంతా కూడా జావెలిన్ త్రో ద్వారానే తెలుసు. కానీ నీరజ్ చోప్రా మంచి క్రికెటర్ కూడా. క్రికెటరు, వాలీబాల్ ఆటగాడు కూడా. క్రికెట్‌లో 11 మందే ఉంటారు. సో చాలా పోటీ ఉంటది. కానీ జావెలిన్ త్రోలో అంత పోటీ ఉండదు. సో మన పతకాలు సాధించొచ్చని ఎవరో ఆయనకు సూచించారు. ఆయన జావెలిన్ త్రోలోకెళ్ళి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. జెమిమా రోడ్రిగ్స్ ఈ అమ్మాయి ఇప్పుడు భారత మహిళల జట్టులో సభ్యురాలు. ఆ అమ్మాయి ఆల్రెడీ హాకీ అండర్-19 ఆడింది. అండర్-17, అండర్-19 హాకీ ప్లేయర్‌గా కూడా ఆమె నేషనల్స్‌కి ఆడారు. సో ఇండియన్ ఉమెన్ క్రికెటర్‌గా ఇవాళ ప్రసిద్ధి చెందారు. ఇకపోతే కొంచెం వెనక్కెళ్తే గనక చున్నీ గోస్వామి 1962లో కెప్టెన్‌గా ఉన్నారు ఫుట్‌బాల్ టీమ్‌కి. కెప్టెన్‌గా ఉంటూ గోల్డ్ మెడల్ సాధించగలిగాడు ఆయన. ఆయన నేతృత్వంలో గోల్డ్ మెడల్ వచ్చింది. చున్నీ గోస్వామి. ఆయన అలాగే వెస్ట్ బెంగాల్ క్రికెట్ టీమ్‌కి ఆయన రంజీ ట్రోఫీలో కెప్టెన్ కూడా. చూడండి 2 గేమ్స్‌లో కూడా టాపరే ఆయన. సో అలాగే యజ్వేంద్ర చాహల్ గురించి చాలా మందికి మనకి తెలియని విషయం ఏంటంటే ఆయన అద్భుతమైన చెస్ ప్లేయర్. నేషనల్ చెస్ ప్లేయర్ ఆయన. సో క్రికెట్‌లో క్రికెట్ ఆదరణ ఎక్కువ గదా! క్రికెట్‌లో గ్లామర్ ఎక్కువ, క్రికెట్‌లో ఆదరణ ఎక్కువ. కాబట్టి క్రికెట్‌కి మళ్ళిపోయాడు. రెండిట్లో ఆయనకి సమాన ప్రతిభా పాటవాలున్నాయి. ఇకపోతే కోట రామస్వామి ఈయన టెన్నిస్‌లో 1922లో డేవిస్ కప్‌లో ఆయన ప్రాతినిధ్యం వహించారు భారతదేశానికి. అలాగే 1936లో క్రికెట్‌లో ప్రవేశించి 2 టెస్టులకి ఆయన ప్రాతినిధ్యం గూడా వహించారు. ఇకపోతే విక్రమాదిత్య చోప్రా ఈయన రాకెట్ లాన్ అనే ఒక అరుదైన ఫీట్ ఆయన సాధించారు. రాకెట్ లాన్‌లో ఆయన అంటే 4 గేమ్స్‌లో ఆయన పరిణితి చెందినవాడు. టేబుల్ టెన్నిసు, బ్యాడ్మింటను, స్క్వాషు, టెన్నిస్ ఈ 4 గేములు కూడా ఆయన తన ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వ్యక్తి. ఇలాగా చూస్తే గనక చాలామంది ఒక ఆటల్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళుంటారు. వాళ్ళని క్రాస్ ఓవర్ అథ్లెట్‌లంటారు. ఇవాళ పెద్దిలాగే వాళ్ళు కూడా క్రాస్ ఓవర్ అథ్లెట్లు. వాళ్ళ రంగాల్లో వాళ్ళు అద్భుతంగా రాణించిన వ్యక్తులు. కాబట్టి పెద్దిలో లాజిక్‌లెస్‌గా ఏం పెట్టలేదు. లాజిక్‌తోనే పెట్టారు. సో ఒక ఆటగాడు క్రికెట్ ఇప్పుడు నిజం చెప్పాలంటే కుస్తీ పోటీల్లో అంత ఆదరణ లేదు కుస్తీ పోటీలు. కానీ క్రికెట్‌కి గల్లీలో ఆడుతా ఉంటారు. కాబట్టి క్రికెట్‌కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఎళ్ళిపోతా ఉంటారు. క్రికెట్ ఆడుకుంటారు. కానీ ఒక కోచ్ ఉండి వాళ్ళు తీసుకెళ్ళి ఒక కుస్తీలో నేర్పిస్తే తప్ప అటువైపు వెళ్ళం. ఎవరో మన ఇంట్లో కుస్తీ పోటీల్లో పాల్గొన్నవాళ్ళు ఆ నేపథ్యం ఉంటే మాత్రమే వెళ్తాం. అలాగా 'రామ్ చరణ్' కూడా చాలా లాజికల్‌గానే ఇక్కడ ఈ సినిమాలో పెట్టారు. ఫస్ట్ ఒక క్రికెటర్‌గా, తర్వాత కుస్తీ పోటీలు, తర్వాత రన్నింగ్ రేసులో రాణించే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా
గా రామ్ చరణ్ ఇలా కనిపిస్తారు. ఆయన్ని క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటారు. సో నిజమైన పెద్దల గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాం. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీలైతే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి.